హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. మొదటి రెండు టీ20లో అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఇటు బ్యాటింగ్ బౌలింగ్ రెండు చోట్ల కూడా అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చి న్యూజిలాండ్ని కట్టడి చేసిన టీమిండియాకి ఇక్కడ బారస్పరా స్టేడియం గౌహతిలో జరగబోతున్న మూడో టీ20లో కొన్ని ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్స్లో టీ20 వరల్డ్ కప్ పర్పస్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి సెట్ చేసుకుందామనే ఆలోచనతో ఇక్కడ ఈ మూడో టీ20 జరుగుతుంది. అదేవిధంగా సిరీస్ విక్టరీ కూడా ఇక్కడనే ముగిద్దామనే ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయే రెండు టీ20స్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు టీమ్ కాంబినేషన్ కోసం. కాబట్టి ఈ మూడవ టీ20లో ఖచ్చితంగా ఇక్కడే విక్టరీ సాధించాలి అనుకుంటారు. ఈ తరుణంలో సంజు శాంసన్ పై అందరి చూపు ఉంటుంది. ఎందుకంటే మొదటి రెండు టీ20స్లో ఫెయిల్యూర్ కనిపించాడు. దానికి తోడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయినటువంటి ఇషాన్ కిషన్ అద్భుతమైన రీతిలో లాస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తను ఆల్రెడీ డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ఫామ్తో టీంలోకి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ కంబ్యాక్ తర్వాత తన ఇన్నింగ్స్ లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ఆ 73-74 రన్స్ 32 బాల్స్లోనే అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చి కొంచెం స్ట్రగుల్ సిచ్యువేషన్ ఉన్న టైంలో, అదేవిధంగా టీం కొంచెం వెంటనే ఒక 2 వికెట్స్ పడిపోయి కొంచెం ట్రబుల్లో ఉందన్న టైంలో తను ఏదైతే ఒక మంచి అద్భుతమైన నాక్ ఆడాడో ఆ నాక్ ఆడడం ద్వారా సంజు శాంసన్ పై ఒక స్పాట్ అయితే ఉంది. మరి ఆ స్పాట్ ఏంది, సంజు ఇక్కడ క్లియర్ చేసి ఆడాలి అంటే ఈ మ్యాచ్లో తను ఫెయిల్యూర్ అయ్యి ఇంకాస్త బడన్ తన మీద తెచ్చుకుంటాడా అనేది చూడాలి. ముఖ్యంగా బ్యాటింగ్ పర్పస్లో భారత్ జట్టుకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో కొంచెం త్వరగా ఫస్ట్ బాల్కి అవుట్ అయినప్పటికీ మంచి ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వచ్చాడు 1.5 ఇయర్ తర్వాత, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత తన కంబ్యాక్ తర్వాత ఒక మంచి 50 కొట్టి తను ఫామ్లోకి అయితే వచ్చాడు. అదే ఫామ్ని కంటిన్యూ చేస్తూ వస్తాడు, ఇది కన్ఫర్మ్. ఎందుకంటే రిలాక్సేషన్ చూసాం. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ తనకు పార్ట్నర్షిప్ ఇస్తూ ఆ పార్ట్నర్షిప్లో ఇషాన్ కిషన్ కాస్త తనకు మోటివేషన్ ఇచ్చిన తర్వాత సూర్యకుమార్ మంచి ఇన్నింగ్స్ ఆడుతుంటే ఇషాన్ కిషన్ అవుట్ అయినప్పుడు తనని హగ్ చేసుకున్నప్పుడు ఆ ఫీల్ కనిపించింది. 50 తర్వాత అదేవిధంగా గ్రౌండ్ని టచ్ చేస్తూ తను ఆ మొక్కడం కానీ ఇదంతా కూడా చూసిన తర్వాత సంజు లోపల ఒక రిలీఫ్ కనిపించింది. ఓకే, నాకు ఇంకా నా టైం స్టార్ట్ అయింది. 1.5 ఇయర్ తర్వాత నేను మళ్ళీ ఇచ్చాను. ఓకే, ఎప్పుడో లాస్ట్లో బంగ్లాదేశ్ మీద 50 కొట్టాను, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇంకా నా టైం మొదలయ్యింది అన్న రీతిలో తన యొక్క ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే కనిపించాయి. కాబట్టి ఇక సూర్యకుమార్ యాదవ్ నుంచి కూడా ఇబ్బంది లేదు. లాస్ట్ మ్యాచ్లో శివం దుబేతో నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, మంచి టచ్ ఉంది, తన లోపల కూడా బ్యాటింగ్ టచ్ ఉంది. కాబట్టి ఇక్కడ బ్యాటింగ్ పర్పస్లో టీమిండియాకి ఎక్కడా ఇబ్బంది లేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ పేస్లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన తిలక్ వర్మ కంబ్యాక్ వచ్చినా కానీ తిలక్ వర్మ మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి టచ్లో ఉన్నాడు. తన నుంచి కూడా ఇక్కడ బ్యాటింగ్లో ఎక్కడా ఇబ్బంది లేదు. ఇక లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్లో మన వాళ్ళు మొదటి ఓవర్ కొంచెం వేడినేసి ఒక వికెట్ తీసినప్పటికీ హర్షిత్ రాణా దారుణంగా పరిగెత్తాడు. ఇక టీ20స్లో నెంబర్ 1 బౌలర్ అయినటువంటి మన టీంకి నెంబర్ 1 బౌలర్ అయినటువంటి హర్షదీప్ సింగ్ కాస్త పరుగులకైతే వెళ్ళాడు, కానీ తను కంబ్యాక్ ఇస్తాడు, మంచి వికెట్స్ అయితే ఇస్తాడు. అతడు ఎప్పుడైతే వికెట్స్ తీస్తాడో అప్పుడప్పుడు టీ20స్లో భారత్కి అద్భుతమైన విజయాలు వచ్చాయి. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి చూస్తూనే ఉన్నాం మనం. ఏ ఒక్క టీ20 సిరీస్ కూడా ఓటమి అనేది చూడలేదు. దాంట్లో హర్షదీప్ సింగ్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. రాబోయే టీ20 వరల్డ్ కప్ ఆ స్క్వాడ్లో తను ఉన్నాడు కాబట్టి తన నుంచి మంచి వికెట్స్ అయితే వస్తాయి. హర్షిత్ రాణా నుంచి కూడా కొంచెం ఆ పరుగుల్ని కట్టడి చేసి ఇంకాస్త వికెట్స్ ఇస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక బుమ్రా ఎలాగో రెస్ట్ పీరియడ్లో ఉన్నాడు కాబట్టి ఈ మ్యాచ్లో ఆడిస్తారా, లేదంటే ఈ మ్యాచ్లో కూడా తనకు రెస్ట్ ఇస్తారా చూడాలి. ఇక డ్యూ ఉంటుంది, ఎందుకంటే గౌహతిలో కొంచెం తొందరగా ఈవినింగ్ అవుతుంది. అదేవిధంగా డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా పిచ్చెస్తో పోలిస్తే గౌహతిలో ఎక్కువగా ఉంటుంది. ఆ డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు అది మొదట బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు. బట్ మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కాస్త పరుగులు అయితే ఖచ్చితంగా ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే 210, 220 ఈ పై స్కోర్లు పెడితేనే సెకండ్ బౌలింగ్ చేసే టైంలో కాస్త ఆపుకోగలం. లేదు అంటారంటే ఆ డ్యూ ఫ్యాక్టర్లో ఖచ్చితంగా మన వాళ్ళైనా కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఆ డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు స్పిన్నర్స్ ఎలా పనిచేస్తారు? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్ తీసి తన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకున్నాడు. ఎందుకంటే గత కొన్ని వన్డేస్ అదేవిధంగా టీ20s
ఈ టెస్ట్ మ్యాచెస్లో చూస్తూ వస్తే తన ఫెయిల్యూర్ అయితే కనిపిస్తూ వచ్చింది లాస్ట్ ఒక 2-3 మంత్స్ లోపల. అంతకుముందు చాలా బాగా ఆడారు. ఆ 2-3 మంత్స్ లోపల తన ఏదైతే ఇన్కన్సిస్టెంట్గా ఆడుతూ తను కొంచెం వికెట్స్ రాబట్టలేకపోతున్నాడు. ఏంటి మనకున్న వికెట్ టేకింగ్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఒకడు, అతని నుంచి వికెట్స్ రావట్లేదు, ఏంది ఇబ్బంది కలుగుతుందా ఏమన్నా అనుకున్న టైం నుంచి తను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్స్ తీశాడు కాబట్టి తనకు కూడా ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. తన డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కానీ ఇక్కడ ఆడించాలి. ఇక్కడ ఆడిస్తేనే ఏమి లోపం ఉంది, ఎక్కడ సరి చేసుకోవాలనే విధానాన్ని తను T20 వరల్డ్ కప్ రాబోతుంది కాబట్టి దానికి ముందే తను రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా తనని ఆడించాలి. సీమర్స్తో వెళ్ళొచ్చు, బట్ డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు సీమర్స్తో స్పిన్నర్స్కి కొంచెం గ్రిప్ దొరకదు కాబట్టి సీమర్స్తోనే ఇంకొక స్టీమర్ని తీసుకుని వెళ్ళాలనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఇక్కడ వరుణ్ చక్రవర్తి అదేవిధంగా కుల్దీప్ యాదవ్ ఇద్దరు స్పిన్నర్స్ని కూడా బోత్ ఎండ్స్లో ఆడిస్తేనే బాగుంటుంది అనేది నా ఒక అభిప్రాయం. చూద్దాం మరి టీంలో కాంబినేషన్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా, లాస్ట్ మ్యాచ్లో జరిగినటువంటి టీమ్స్ సేమ్ టీంతో వెళ్తారా చూడాలి. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో రచిన్ రవీంద్ర వాళ్ళకి ఫామ్లోకి రావడం అనేది న్యూజిలాండ్కి ఒక విధంగా మంచి అవకాశం. ఎందుకంటే డేరెల్ మిచెల్ మంచి ఫామ్లో ఉన్నాడు. డేరెన్ కన్వే కాస్త హర్షిత్ రాణాని ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఆ ఇబ్బందిని తప్పించుకున్నాడంటే తన నుంచి పరుగులు వస్తాయి కాబట్టి వాళ్ళ బౌలింగ్ పెద్దగా ఇబ్బంది లేదు. బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్లో ఈసీ సోదీని కానీ శాంట్నర్ని కానీ కొట్టినప్పటికీ వాళ్ళు ఈ డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన వాళ్ళలాగే పరుగులు ఇస్తారా లేదంటే ఏమైనా కట్టడి చేస్తారా చూడాలి. వాళ్ళ ఫేస్ బౌలింగ్లో జమీసన్ ఏదైతే ఇబ్బంది పెడుతున్నాడో అతని నుంచి కాస్త స్ట్రగుల్ ఉంటుంది. ఆ బౌన్స్ ఏదైనా దొరికినప్పుడు తను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి దాన్ని కనుక మన వాళ్ళు కొంచెం అవాయిడ్ చేశారంటే మాత్రం మ్యాచ్ విక్టరీ అనేది పెద్ద విషయం కాదు. కానీ టీమ్ కాంబినేషన్ ఎలా T20 వరల్డ్ కప్కి ముందు టీమ్ కాంబినేషన్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇంకేమైనా మనకు రిమార్క్స్ ఉన్నాయా, అవి ఎలా సెట్ చేసుకోవాలనే దానిపైనే ఈ ప్రిపరేషన్ అంతా ఉంటుంది. ఈ సిరీస్ ప్రిపరేషన్ మొత్తం ఇక్కడ సిరీస్ విక్టరీ కంటే కూడా T20 వరల్డ్ కప్కి స్క్వాడ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది దాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ సిరీస్ మొత్తం కూడా సాగుతుంది. ఇక్కడ సంజు ఒక్కరిపైనే ఇప్పుడైతే అందరి చూపులు ఉంటాయి. ఎందుకంటే గత 2 మ్యాచ్ల్లో తన ఫెయిల్యూర్ కనిపించింది. T20 వరల్డ్ కప్కి కాస్త తక్కువ టైం ఉంది. కేవలం ఇంకొక 3 T20 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తను పర్ఫార్మెన్స్ అయితే కంబ్యాక్ రావాలి. లేదు అంటే తన పైన మెడ పైన కత్తి అయితే ఉంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ రూపంలో ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, తను టచ్లో ఉన్నాడు. ఒకవేళ తిలక్ వర్మ కనుక టీంలోకి వస్తే అప్పుడు సంజు ఫామ్లో లేడు అంటే ఇషాన్ కిషన్ని ఓపెనర్గా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇషాన్కి ఓపెనర్గా ఆడిన అనుభవం ఉంది, వికెట్ కీపర్ ఓపెనర్గా తను మంచి సక్సెస్ కూడా ఇవ్వగలడు కాబట్టి సంజుని మళ్ళీ బెంచ్ మీద కూర్చోబెట్టి ఇషాన్ని ఓపెనర్గా ఆడించి తిలక్ వర్మ టీంలోకి ఇస్తే తిలక్ వర్మ మళ్ళీ 1 డౌన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సంజు ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలి, ఒక భారీ ఇన్నింగ్స్ అయితే ఆడాలి. మరి సంజు గౌహతిలో తన సంజు ప్రతాపం చూపిస్తాడా లేదంటే మళ్ళీ అదే ఫెయిల్యూర్ని కనబరిచి మళ్ళీ బెంచ్కి పరిమితం అవుతాడా అనేది ఈ మ్యాచ్లో తేలబోతుంది.